హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే హెచ్ఎం సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. శ్రీనివాస్ సార్ ఏమో ఇలా ఏం ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లిగ్గు కడుతున్నారు, పిలిచి లిగ్గు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య, చెన్నపల్లి స్కూల్లో చదువుకున్నానయ్య. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదన్నయ్య. ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు ఇరిపిస్తున్నాయన్న. మా చెల్లెలన్నయ్య గేది వసే గీసి ఎలా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మా ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని మమ్మల్ని. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అవన్నీ తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లాన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నానంటే మా డాడీ తాగపోతా, మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతావు పెట్టి మీ డాడీ పెద్ద తాగపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. మీదేం జాతర అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అంటే నా పేరు నవకుమారి అండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లల్ని ఇద్దరిని జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ పెట్టుకుని జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే ఇలాగలని మరి కుర్రాడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడగకంత మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకామని వచ్చి చనిపోయాడా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు. ఏంటండి ఈ రాగాలని పిల్లలు కూడా